See, today I want to speak to you about the kingdom of God. ఈ దినము నేను మీతో దేవుని రాజ్యమును గురించి మాట్లాడాలనుకుంటున్నాను. We know the kingdom of the world. ఈ లోక రాజ్యమును గురించి మనకు తెలుసు. India is a kingdom. హిందూ దేశం ఒక రాజ్యం. China is a kingdom. చైనా ఒక రాజ్యం. The British Empire is a kingdom. బ్రిటిష్ దేశం అదొక రాజ్యం. They ruled over many countries. వారు అనేక దేశాలని ఏలుబడి చేశారు. And they ruled over India. ఇండియాను కూడా వారు ఏలుబడి చేశారు. And in India, ఇండియాలో do you know what great help they did? ఎంత గొప్ప సహాయం చేశారో మీకు తెలుసా? They laid the railway lines. ఈ రైల్వే లైన్లు వాళ్ళు వేశారు. And our Indians said, మన హిందూ దేశస్తులు అంటారు, you are tying up our mother India with iron, with steel. మా తల్లి అయినటువంటి హిందూ దేశాన్ని ఈ ఇనుముతో మీరు కట్టేస్తున్నారు అని అంటున్నారు. But how all of you must have used the train to come here. మీరు అందరూ ఇక్కడ రావడానికి రైలు బండి ఎక్కే వచ్చి ఉంటారు. At the same time, అదే సమయంలో the British Empire, బ్రిటిష్ సామ్రాజ్యము, they laid railway lines in Africa. ఆఫ్రికాలో కూడా రైల్వే లైన్లు వేశారు. But those people ఆ ప్రజలు did not want rails. రైలు బండ్లు వాళ్ళు వద్దన్నారు. So they broke it up. దాన్ని వాళ్ళు బద్దలు కొట్టేశారు. And use the metal and use the wood. ఆ కర్రని లోహాన్ని వాడారు. So in Africa, ఆఫ్రికాలో when you want to go from one place to another place, ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి వెళ్ళాలనుకుంటే you must go either by bullock cart, మీరు ఎద్దుల బండి మీదైనా వెళ్ళాలా, it will take a long time, అది ఎంతో సమయం or తీసుకుంటుంది, you have to go by aeroplane. లేకపోతే విమానంలోనైనా వెళ్ళాలా. The British Empire did so much good to so many countries. ఈ బ్రిటిష్ సామ్రాజ్యము అనేక దేశాలకి ఎంతో మేలు చేసింది. See, how many of you have read William Carey book? మీలో ఎంతమంది విలియం కేరీ గారి యొక్క పుస్తకం చదివారు? You have it in Telugu. తెలుగులో కూడా మీకు అది దొరుకుద్ది. He was a missionary who came from England. ఇంగ్లాండ్ నుండి ఇండియాకు వచ్చిన ఒక మిషనరీ గారు ఆయన. He studied the Indian language. హిందూ దేశం భాషలను ఆయన చదివాడు. And he gave us the Bible. బైబిల్ మనకి ఇచ్చారు. So many times his printing press was all burnt up. ఎన్నో సార్లు ప్రింటింగ్ ప్రెస్ ని కాల్చేశారు. But still he endeavored to print again. అయినప్పటికీ కూడా ఆ ముద్రించడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. He came for the first time to England. ఇంగ్లాండ్ మొదటిసారి వచ్చారు. He never went back to from England to India. He never went back to England. మొదటిసారి ఇండియాకు వచ్చారు, మళ్ళా తిరిగి ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళలేదు. Why? He built the kingdom of God. ఆయన దేవుని రాజ్యాన్ని కట్టారు కాబట్టి. All of you must get hold of that book, William Carey, and read it. మీరందరూ ఆ విలియం కేరీ గారి బుక్ పట్టుకుని దాన్ని చదవాలా. Let us turn to 1 Corinthians, మొదటి కొరింథీయులకు రాసిన పుస్తకం 15th chapter, 15వ అధ్యాయము 19th verse. 19వ వచనము. If in this life only we have hope in Christ, we are of all men most miserable. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము. But now ఇప్పుడు is Christ risen from the dead, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు, become the first fruits of them that slept. ఆ నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా ఉండినారు. This is divinity, ఇది దైవత్వం. that Jesus rose from the dead. యేసు ప్రభు ఆ మరణము నుండి తిరిగి లేవడం. Because it says here, ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, if in this life only ఈ జీవితంలో మట్టుకే we have hope in Christ, క్రీస్తునందు మనం నిరీక్షణ కలవారమై ఉంటే we are of all people most miserable. మన మనుషులందరూ దౌర్భాగ్యులమై ఉందుము. Because Christ is risen from the dead. ఎందుకంటే క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడు. So Christianity speaks about the divinity of rising from the dead. క్రైస్తవత్వం అనేటటువంటి మృతుల్లో నుండి లేవడం అనేటటువంటి ఆ దైవత్వం గురించి మాట్లాడుతుంది. Read the 33rd verse. 32వ వచనము. 33. 33వ వచనము. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. 32. 32వ వచనము. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకేం లాభము? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనక తిందుము త్రాగుదుము అని మోసపోకుడి.
eat, drink, for tomorrow we die. రేపు మనం చనిపోతాం కాబట్టి తిను త్రాగు. The Hinduism teaches you that. హైందవత్వం అనేది అదే మనకు నేర్పించేది. When you die, నువ్వు you చనిపోయినప్పుడు will either become a goat or a cow or a pig. లేదో పందివోనో ఆవోనో ఏదో లేకపోతే గొర్రెపోటు ఏదో అవుతా అంటారు. It does not teach you resurrection. పునరుద్ధారణ గురించి అది మనకు It నేర్పించదు. is the divinity of Christ. ఇది క్రీస్తు ప్రభు యొక్క దైవత్వం ఇది. He was born as a divine child. ఆయన ఒక దైవ పుత్రునిగా పుట్టాడు. Not like any other child that is born in the world. లోకములో పుట్టిన ఇతర పిల్లల వలె కాదు. God, he was the son of God. ఆయన దేవుని కుమారుడు. And the divinity was in Jesus. క్రీస్తు ప్రభువునందు ఆ దైవత్వం అనేది ఉన్నది. But people did not understand the divinity of Jesus. యేసు ప్రభు యొక్క ఆ దైవత్వాన్ని ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. In the days of Jesus, యేసు ప్రభు యొక్క దినాల్లో he was not called the son of God. ఆయన దైవ కుమారుడు అని పిలవబడలేదు. He was called the son of Joseph. ఆయన యోసేపు యొక్క కుమారుడు అని పిలవబడ్డాడు. Only the humanity they could understand. మానవత్వాన్నే వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. But Jesus lived on this earth. యేసు ప్రభు ఈ భూలోకంలో జీవించి He finished the work God gave him to do. దేవుడు ఆయనకి ఇచ్చిన పనిని ఆయన ముగించి The hard work was to go to the cross. బహు కఠినమైన పని సిలువ మీదకు వెళ్ళడం. Because without the cross, ఎందుకంటే సిలువ లేకుండా there is no salvation for humanity. మానవ జాతికి రక్షణ అనేదే లేదు. Today we eat and live and then you die. ఈ దినాలు మనం తింటాము, బతుకుతాం, తర్వాత చనిపోతాం. But Jesus died on the cross. యేసు ప్రభు సిలువ మీద మరణించాడు. Did his life end like that? ఆ విధంగా ఆయన జీవితము ముగింపు అయిపోయిందా? The Jews wanted Jesus' life to end like that. యూదులు యేసు ప్రభు యొక్క జీవితం ఆ విధంగా ముగించబడాలి అని ఆశించారు. So when Jesus rose again, యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత they gave money to the people who watch the grave. ఆ సమాధిని కావలి కాస్తున్న వాళ్ళకి డబ్బు ఇచ్చి and made them tell a lie. అబద్ధం చెప్పేటట్లుగా చేశారు. The disciples came and took away the body of Jesus. శిష్యులు వచ్చి యేసు ప్రభు యొక్క శరీరాన్ని తీసుకుపోయారు. That lie they wanted to propagate. ఆ అబద్ధాన్ని అంతా చాటించాలని కోరారు. They never understood the divinity of Jesus. యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోలేకపోయారు. When Jesus came into this world, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు he preached the gospel. సువార్తను ఆయన బోధించాడు. Yes, and then he died. తర్వాత మరణించారు. Then he was resurrected. తర్వాత ఆయన పునరుద్ధానుడయ్యారు. 20th verse, 20వ వచనములో ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. Yes, now is Christ risen from the dead and become the first fruits of them that slept. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. Jesus Christ is risen from the dead. యేసు ప్రభు మృతుల్లో నుండి లేపబడ్డాడు. So his kingdom, ఆయన రాజ్యము is an everlasting kingdom. అది అన్నటన్నిటికీ నిలిచి ఉండే రాజ్యం. What everlasting kingdom? ఏంటి అన్నటన్నిటికీ ఉండేటటువంటి రాజ్యం? Think of the British Empire. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గురించి ఆలోచించండి. They ruled over many countries. అనేక దేశాలను పరిపాలన చేశారు. But now they are in a very poor state. ఇప్పుడు చాలా పేద స్థితిలో వారు ఉన్నారు. And like that the kingdoms of the world will rise and fall. ఆ విధంగా లోక సంబంధమైన రాజ్యాలు లెగుస్తాయి, పడిపోతాయి. But not the kingdom of Christ. క్రీస్తు రాజ్యం అలా కాదు. Because he is risen from the dead. ఎందుకంటే ఆయన మృతుల్లో నుండి లేచాడు కాబట్టి. So he spoke to us about the kingdom of God. ఆయన దేవుని రాజ్యం గురించి మనతో మాట్లాడారు. He did not speak about the kingdom of Britain. బ్రిటిష్ రాజ్యం గురించి ఆయన చెప్పలేదు. He did not speak about the kingdom of India. ఇండియా దేశం రాజ్యం గురించి ఆయన మాట్లాడలేదు. He spoke about the kingdom of God. దేవుని రాజ్యం గురించి మాట్లాడారు. Let us turn Matthew 6 chapter. మత్తయి సువార్త 6వ అధ్యాయం వైపు తిరుగుదాం. 24th verse. 24వ వచనము. Here what does Jesus say? ఇక్కడ యేసు ప్రభు వారు ఏమన్నారు? He మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం.
No man can serve two masters. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరు. He will hate the one and love the other, or else he will hold to the one and despise the other. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. Ye cannot serve God and mammon. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. See the Hindu mindset. హైందవ మనస్తత్వం ఏమంటదంటే Only in this world. ఈ లోకంలోనే. So they fight for money. డబ్బు కోసం పోట్లాడుకుంటారు. They have the caste system. ఆ కుల వ్యవస్థ ఉన్నది. They marry within the caste. ఒకే కులంలో వివాహాలు చేసుకుంటారు. So that the money will not get out of the family. తద్వారా డబ్బు ఆ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోకుండా. Many people build houses for all the children, flats in Delhi. అనేక మంది వాళ్ళ పిల్లలందరి కొరకు ఈ ఢిల్లీలో ఆ ఫ్లాట్స్ కడతారు. And let all my children be there. మా పిల్లలందరూ అక్కడ ఉండాలని. Money, డబ్బు, gold, బంగారం, caste system, కుల వ్యవస్థ, dowry. ఆ కట్నం. Why they have no resurrection? ఎందుకంటే వాళ్ళకి పునరుద్ధానం లేదు. But Jesus brought us resurrection. యేసు ప్రభు పునరుద్ధానాన్ని తెచ్చారు. What is the fundamentals for resurrection? ఆ పునరుద్ధానానికి కావాల్సినటువంటి మొట్టమొదటి కార్యాలు ఏంటి? No man can serve two masters. ఏ వ్యక్తి ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. He will hate the one and love the other. ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని ప్రేమిస్తాడు. He will hold on to one and despise the other. ఒకరిని ప్రేమిస్తాడు, ఇంకొకరిని తృణీకరిస్తాడు. He cannot serve God and mammon. దేవుని సిరిని ఆ సేవ చేయలేడు. See, that is taught about the kingdom of God. దేవుని రాజ్యం గురించి నేర్పించబడింది అది. So we cannot serve God and mammon. మనం దేవుణ్ణి సిరుని సేవ చేయలేము. So in 25th verse onwards, 25వ వచనం నుండి Jesus is telling about యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే the attitudes of the people. ప్రజల యొక్క విధానాన్ని. Therefore I say unto you, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, take no thought for your life. మీ జీవితాన్ని గురించి మీరు చింతించకండి. What will I eat? What will I drink? What will I put for my body? What shall I put on? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. Is not the life more than meat, body than raiment? ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? So Jesus is teaching the people. ప్రజలకు యేసు ప్రభు నేర్పిస్తున్నారు. Behold the fowls of the air. ఆకాశ పక్షులను చూడండి. For they sow not. అవి విత్తవు. Neither do they reap. కోయవు. Nor do they gather into barns. కొట్లలో కూర్చుకొనవు. Yet your heavenly Father feedeth them. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించును. Are you not much better than they? మీరు వారికంటే బహు శ్రేష్ఠులు కారా? Which of you by taking thought can add 1 cubit unto his stature? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తును 3 ఎక్కువ చేసుకోనగలడు? Those who like to play basketball, ఆడడానికి ఇష్టపడే if వాళ్ళు, they are very tall, వాళ్ళు చాలా పొడుగ్గా ఉంటారు. they can shoot the ball easily. ఆ బాల్ ని సులభంగా ఆ రింగులో వేసేయగలరు. But who can increase his height by 1 cubit? ఎవరు తన ఎత్తుని తనంతట తాను పెంచుకోగలడు? Why do you keep thinking about your raiment? మీ వస్త్రాల గురించి ఎందుకు ఆలోచిస్తూ ఉంటారు? Consider the lilies of the field. పొలంలో ఉన్నటువంటి అడవి పువ్వులను ఎలా చూడండి. They don't grow. అవి ఎదగవు. How they grow? అవి ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించండి. అవి కష్టపడవు. Neither do they spin. అయినను అవి వడకవు. But I say unto you, అయినను that even Solomon in all his glory was not arrayed like one of these. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. So 30th verse. 30వ వచనం. It is Jesus is telling us యేసు ప్రభు మనతో చెప్తున్నారు about everyday living. రేపు దాని గురించి మర్చిపోండి. No, everyday living. How to live. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగ అలంకరించును. The grass is cast into the fire. ఆ గడ్డి పొయ్యిలో వేయబడుతుంది. Are ye not much more than the grass of the field? ఆ పొలంలో ఉన్న గడ్డి కంటే మీరు ఎక్కువ విలువైన వాళ్ళు కాదా? O ye of little faith. అల్ప విశ్వాసులారా. So the conclusion is, నా ముగింపు ఎలా ఉందంటే Jesus says, యేసు ప్రభు అంటున్నారు, take no thought saying, what shall I eat, what shall I drink,
wherewithal shall we be clothed. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. After all these things do the non-believers, the Gentiles, seek. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించుదురు. Your heavenly వెతుకుతారు. Father knoweth that ye have need of these things. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. Seek ye first the kingdom of God and its righteousness, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. and all these things shall be added unto you. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. This is what Jesus spoke. ఇవి యేసుప్రభు చెప్పిన మాటలు. God's kingdom first. దేవుని రాజ్యం మొదట. See, if you have no faith in resurrection, పునరుద్ధానములో మీకు విశ్వాసం లేకపోతే your mind will be only in the world. మీ మనసు కేవలం లోకంలోనే ఉంటది. How can I make more money? ఇంకా ఎక్కువ డబ్బు How నేను can I send my సంపాదించగలను? children to other countries మా పిల్లలు ఇతర దేశాలకు పంపాలా? so that they can get more money? తద్వారా వాళ్ళు ఎక్కువ డబ్బును So the సంపాదించేటట్టు. thinking itself is wrong, ఆ తలంపే చాలా తప్పు. because you have no thought for the kingdom of God. ఎందుకంటే దేవుని రాజ్యం గురించిన తలంపే మీకు లేదు. See, all of us are brought up in different homes. మనలో అందరము వ్యత్యాసమైన గృహాల్లో పెంచబడ్డాం. See, I was brought up in the south of India. నేను హిందూ దేశం యొక్క దక్షిణ భాగంలో There పెంచబడ్డాను. the thinking was, వాళ్ళ యొక్క తలంపులు ఎలా ఉంటాయంటే, don't waste your life, మీ జీవితాన్ని వృధా చేసుకోకండి, work hard, కష్టించి పని చేయండి, study hard, కష్టించి చదవండి, get good degrees, మంచి డిగ్రీలు సంపాదించండి, and get more money. ఎక్కువ డబ్బులు You will సంపాదించండి, be more comfortable in life. జీవితంలో మీరు ఎక్కువ సౌకర్యంగా ఉంటారు. But what does the Bible say? బైబిల్ ఏం చెప్తుంది? To seek God's kingdom first. దేవుని రాజ్యాన్ని మొదట One వెతకండి. time, ఒకసారి Brother Joe preached on Ecclesiastes 12:13. ఒకసారి జో గారు ప్రసంగం 12:13 మీద ప్రసంగం చేశారు. You read it, brother. It tells about the whole duty of man. మానవుని యొక్క జీవిత విధానం గురించి అది అక్కడ చెప్తా ఉన్నది. ప్రసంగి 12:13. What is the whole duty of man? ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదే విధి. Read again, brother. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థమేదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలను. మానవ కోటికి ఇదే విధి. The duty of man is to fear God మానవుని యొక్క విధి ఏంటంటే దేవునికి భయపడ్డం, and do his commandments. ఆయన ఆజ్ఞలను నెరవేర్చడం. I didn't like that preaching, నాకు అది ఇష్టం ఉండేది కాదు. because in my mind నా మనసులో I must work hard, నేను కష్టపడి పని చేయాలా, but కానీ the word of God rules. ఆ దేవుని వాక్యం మనల్ని ఏలుబడి చేస్తుంది. And when I was coming to the fellowship, నేను సహవాసానికి వస్తున్నప్పుడు I was allowing the word of God to change me. నా జీవితాన్ని మార్చడానికి దేవుని వాక్యాన్ని నాలో అనుమతించాను. In Isaiah 55th chapter, యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో there is a verse, అక్కడ ఒక వాక్యం ఉన్నది. and God says, దేవుడు అంటున్నాడు, your thoughts and my thoughts and your ways and my ways are like heaven and earth. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. When I first turned to Jesus, నేను మొదట యేసు ప్రభు వైపు తిరిగినప్పుడు God spoke to me through that verse. ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. My thoughts are not your thoughts. నా తలంపులు మీ తలంపులు వంటివి My కావు, ways are not your ways. నా మార్గాలు మీ మార్గాలు వంటివి కావు. So different. ఎంతో వ్యత్యాసం ఉంది. So కాబట్టి what is conversion? మారు మనసు అంటే ఏంటి? I died to my thoughts నా తలంపుల విషయమై నేను చనిపోయి and began to live the thoughts of God. దేవుని తలంపులతో జీవించడం ఆరంభించడం. My dear people, నా ప్రియులారా, all of you must have a Bible. మీరందరూ బైబిల్ కలిగి ఉండాలా.
and go to the Bible and say, Lord, give me your thoughts. బైబిల్ దగ్గరికి వెళ్ళి ప్రభువా నీ తలంపులు ఇయ్యని అడగండి. And God will speak to you from the Bible. బైబిల్లో నుండి దేవుడు మీతో మాట్లాడతాడు. So when the word of God changed me, దేవుని వాక్యం నన్ను మార్చిన తర్వాత I began to work for the kingdom of God. దేవుని రాజ్యం కొరకు పనిచేయడం ఆరంభించాను. After college is over, కళాశాల అయిపోయిన తర్వాత I will catch a bus and come home quickly. త్వరగా నేను బస్సు పట్టుకుని ఇంటికి వచ్చేసేదాన్ని. But then God said, go and pray with another girl. దేవుడు అనేవారు వెళ్ళి ఇంకొక అమ్మాయితో కలిసి ప్రార్థన చేయి. And then I'll miss that bus. ఆ బస్సు నేను తప్పిపోయేది. 2 hours waiting in the bus stand. బస్ స్టాండ్ లో 2 గంటలు అలా కనిపెట్టేదాన్ని to come home. ఇంటికి రావడానికి. All my time will be wasted. నా సమయం అంతా వృధా అయిపోయేది. My dear people, నా ప్రియులారా, the secret of this work is ఈ సేవ యొక్క రహస్యం ఏంటంటే the word of God. దేవుని వాక్యము. And yielding to the word of God. దేవుని వాక్యానికి మనం లొంగ తీసుకోవడం. Each of us are so different. మనలో ఒక్కొక్కరు చాలా వ్యత్యాసంగా ఉంటాం. But God's word is the same. దేవుని వాక్యము ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. And if you yield yourself to the word of God, దేవుని వాక్యానికి నీవు లొంగ తీసుకుంటే you will become a member of the kingdom of God. నీవు దేవుని రాజ్యంలో ఒక సభ్యుడు అవుతావు. We went to Kakinada. మేము కాకినాడకి వెళ్ళాం. We were going by car. మేము అందరం కారులో వెళ్తా ఉన్నాము. And we were praising God. దేవుని స్తుతిస్తా ఉన్నాము. How Mr. Daniel left Kakinada and came to Madras. ఎలా దానియేలయ్య గారు కాకినాడని విడిచిపెట్టి మెడ్రాస్కి వచ్చారో, passed through lot of hardships, ఎన్నో కష్టాలు గుండా వెళ్ళి, and this fellowship was born. ఈ సహవాసం పుట్టింది అలాగా. And we were praising God. దేవుని స్తుతిస్తూ ఉన్నాము. Then when we went there, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత we asked the people, అక్కడ ప్రజల్ని అడిగాము, have you read Mr. Daniel's book? దానియేలయ్య గారి జీవిత చరిత్ర మీరు చదివారా అని అడిగాం. He came from your place. మీ స్థలం నుండి ఆయన వచ్చాడు. So I asked them to put up their hands. వాళ్ళు చేతులు ఎత్తమని అడిగాను. Very few. కొద్ది మందే ఎత్తారు. My dear people, నా ప్రియులారా, this fellowship was founded by senior Mr. Daniel. ఈ సహవాసము క్రీస్తుయేసులోని దానియేలు గారి ద్వారా స్థాపించబడింది. He sought the kingdom of God first. ఆయన దేవుని రాజ్యాన్ని మొదట వెతికారు. You read his life. ఆయన జీవితాన్ని చదవండి మీరు. What changed? How God spoke to him. దేవుడు ఎలాగ ఆయనతో మాట్లాడారు. How he obeyed God. ఎలా దేవునికి లోబడ్డారు. The same blessing is for all of us. అదే దీవెన మన అందరికీ. And then when you look into the life of Brother Joe గారి జీవితం చూస్తే there are 3 volumes now. 3 వాల్యూమ్స్ ఉన్నాయి. There's a 3rd volume. ఇప్పుడు 3వ వాల్యూమ్ వచ్చింది. You must all possess it. ఇది మీరందరూ కలిగి ఉండాలా. It is tells about how he labored. ఏ విధంగా ఆయన ప్రయాసపడ్డాడు అంతా అందులో ఉంది. He was needed to be converted. ఆయన మారుమనసు పొందవలసి ఉండింది. Father prayed for him. తండ్రి గారు ఆయన కోసం ప్రార్థన చేశారు. And said, before I come back from the meeting, God will speak to you. నేను కోటాల నుండి తిరిగి వచ్చేటప్పటికి దేవుడు నీతో మాట్లాడతాడని చెప్పారు. The spirit of God touched him. దేవుని ఆత్మ ఆయన ముట్టింది. And changed him. ఆయన మార్చింది. And all his life, ఆయన జీవితం అంతా he lived for the kingdom of God. దేవుని రాజ్యం కొరకై జీవించారు. God wants us to live for the kingdom of God. దేవుడు మనల్ని ఆయన రాజ్యం కొరకు జీవించాలని కోరుతున్నాడు. With all your sins, మీ పాపాలను ఒప్పుకొని, with all your wrong thinking, మీ తప్పుడు తలంపులన్నీ విడిచిపెట్టి, you won't even enter the kingdom of God. అవన్నీ ఉంటే దేవుని రాజ్యంలో కూడా ప్రవేశించలేవు. We need to enter into the kingdom of God with repentance. పశ్చాత్తాపంతో దేవుని రాజ్యంలోనే ప్రవేశించాలి. Leave away our thoughts and our ways and replace them with God's thoughts and God's ways. మన తలంపులు మన మార్గాలు విడిచిపెట్టి దేవుని తలంపులతో దేవుని మార్గాలతో మనం నడవాలా. And then you will be member of the kingdom of God. అప్పుడు దేవుని రాజ్యంలో ఒక సభ్యుడు అవుతావు. See, all my married life with Joe గారితో నా వివాహ జీవితం అంతా, our life was for the kingdom of God. మా జీవితాలు దేవుని రాజ్యం కొరకే ఉండిని. Joe never got a salary here or anywhere in the world. లోకంలో ఎక్కడ గాని ఆయనకి జీతం ఉండలేదు. He trusted in God. దేవుని యందు నమ్మిక ఉంచారు. You can read this 3rd volume. It speaks so much about the ministry of Brother Joe గారి యొక్క సేవ గురించి తెలియపరిచేటటువంటి ఆ 3వ వాల్యూమ్ చదవండి. We once went in a ship. మేము ఒకసారి ఓడలో వెళ్ళాం. Because Suez Canal was closed. సూయజ్ కెనాల్ అప్పుడు మూసేశారు. So we had to go down Africa. ఆఫ్రికా కింద నుండి
and go to Mediterranean and get into Italy. మెడిటేరియన్ సముద్రంలో ఇటలీకి వెళ్ళాలా. And when the three seas meet at the tip of Africa, ఆఫ్రికా యొక్క ఆ కోణము, in the where Indian Ocean, హిందూ దేశం యొక్క హిందూ మహాసముద్రం, 3 oceans meet there. అక్కడ 3 సముద్రాలు కలుసుకుంటాయి ఒక చోట. Oh, the waves were horrible. అలలు చాలా భయంకరంగా ఉంటాయి. The ship will go like this and go down. ఆ ఓడ అలా పైకి ఎగిసి మళ్ళా కింద పడతా ఉంటుంది. Why did we undertake that journey? మేము ఎందుకు అలాంటి ప్రయాణం చేసాం? And the children were all with flu. ఆ పిల్లలకేమో ఫ్లూ జ్వరం వచ్చింది అందరికి. That is called faith. అది విశ్వాసం అంటే. For the kingdom of God. దేవుని రాజ్యం కొరకు. And we reached there. మేము అక్కడ చేరాం. There was an Indian woman in the ship. ఆ ఓడలో ఒక హిందూ దేశం స్త్రీ ఉండింది. And she said, ఆమె అన్నది, you are a mad woman. నువ్వు చాలా పిచ్చి స్త్రీవమ్మా. You are pregnant. నువ్వు గర్భంతో ఉన్నావు. And you come in the ship like this. ఇలాగ నువ్వు ఓడలో వస్తావా? That's the wisdom of the world. అది లోక జ్ఞానం అది. But when you follow God, follow the kingdom of God, దేవుని రాజ్యం వెంబడించినప్పుడు, you live for the kingdom of God. నీవు దేవుని రాజ్యం కొరకు బతుకుతావు. So we reached America. అమెరికాకి చేరుకున్నాం. And there was a big campaign there. అక్కడ పెద్ద కూటాలు ఉండేవి ఏర్పాటు. And many people got converted. అనేక మంది మారుమనసు పొందారు. People confess their sins. ప్రజలు వారి పాపాలు ఒప్పుకున్నారు. Yes, God is true. దేవుడు సత్యమై ఉన్నాడు. The kingdom of God is true. దేవుని రాజ్యము సత్యమై ఉన్నది. If you don't repent and turn to the Lord, you have no part in the kingdom of God. పశ్చాత్తాపడి ప్రభువుతోటి తిరగబోతే నీకు దేవుని రాజ్యంలో ఏ పాలు లేదు. All your life you live for the world. నీ జీవితం అంతా లోకం కొరకు బతుకుతావు. But when you come into the kingdom of God, నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించినప్పుడు life is so different. జీవితమే వ్యత్యాసంగా మారిపోద్ది. And one time ఒకసారి we had to cross from America to England. అమెరికా నుండి ఇంగ్లాండ్ దాటి వెళ్ళవలసి వచ్చింది. And we didn't have money. మా చేతుల్లో డబ్బు లేదు. We won't ask anybody. మేము ఎవరిని డబ్బు అడగం. Just at the last minute, ఆఖరి క్షణంలో just the money required came to us. మాకు కావాల్సిన డబ్బు వచ్చింది మా చేతుల్లో. And so we crossed. మేము దాటి వెళ్ళాము. So and to preach the word of God in England. ఇంగ్లాండ్లో దేవుని వాక్యాన్ని బోధించడానికి. Now how are you people, those who are converted, seeking the kingdom of God first? ఈ మారుమనసు పొందినటువంటి మీరు ఏ విధంగా దేవుని రాజ్యాన్ని మొదట వెతుకుతున్నారు? These are days when money speaks. ఈ దినాల్లో డబ్బు మాట్లాడుతూ ఉంటది. But Brother Joe always sought God's kingdom first. జో గారు ఎప్పుడు దేవుని రాజ్యాన్నే మొదలు పెట్టారు. Every year ప్రతి సంవత్సరం he will gather all the money that he has ఆయనకు డబ్బంతా పోగేసి and buy 5 tickets for all the family, for 7 tickets for all the family. మా కుటుంబాంతటి కొరకు 7 టికెట్లు కొనేవారు. Why? ఎందుకు? To hear the word of God. దేవుని వాక్యం వినడానికి. For the May retreat. మే రిట్రీట్ కి రావడానికి. He won't leave one child. ఒక్క బిడ్డను కూడా విడిచిపెట్టే వాళ్ళం కాదు. No. లేదు. How are you valuing the word of God, dear people? ప్రియులారా, దేవుని వాక్యాన్ని మీరు ఎలా విలువగా ఎంచుతున్నారు? When it comes to money or the word of God, which are you preferring? డబ్బు, దేవుని వాక్యం విషయం వచ్చినప్పుడు దేనిని మీరు ఎంపిక చేసుకుంటున్నారు? What is your value for the kingdom of God? దేవుని రాజ్యం కొరకైనటువంటి మీ విలువలు ఏంటి? So Jesus, when he was on this earth, యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు lived for the kingdom of God. దేవుని రాజ్యం కొరకు జీవించాడు. And then finally what happened? చివరిగా ఏం జరిగింది? He died on the cross. సిలువ మీద ఆయన మరణించాడు. And they buried him. ఆయన పాతిపెట్టారు, and సమాధి third చేశారు. day he rose again. ఆ మూడో రోజున ఆయన తిరిగి లేచాడు. Divinity. దైవత్వము. That is Christ. అది క్రీస్తు. And the local people, Jews, స్థానికులైన యూదులు, they didn't want to believe it. అది నమ్మడానికి వాళ్ళకి ఇష్టం They లేదు. only created a lie. ఒక అబద్ధాన్ని సృష్టించారు. But Jesus rose again. యేసు ప్రభు తిరిగి లేచారు. Then what did he say to his disciples? ఆయన శిష్యులతో ఏం చెప్పారు? This is the great commission. ఇది గొప్ప ఆజ్ఞ. Those who are in the kingdom of God, దేవుని రాజ్యంలో ఉండేవారు. Matthew, మత్తయి సువార్త last chapter, చివరి అధ్యాయము, last few verses, చివరి వచనాలు. Matthew 28. మత్తయి సువార్త 28వ అధ్యాయము. See, those watchmen,
ఆ కావలి వారు 15th verse. 15వ వచనంలో They took the money and did as they were taught. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. The disciples stole away Jesus. ఆ శిష్యులు యేసు ప్రభువుని ఎత్తుకుని పోయారని. No, he was risen again. లేదు, ఆయన తిరిగి పునరుద్ధరణుడయ్యాడు. Then 16th verse. 16వ వచనంలో Then the 11 disciples went away into Galilee into a mountain. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్మించిన గలిలోని కొండకు వెళ్ళిరి. And when they saw Jesus, they worshipped him. వారు ఆయన చూచి ఆయనకు మొక్కిరి. Some doubted. కొంతమంది సందేహించిరి. And Jesus gave the great commission. యేసు వారు గొప్ప ఆజ్ఞలకు ఇచ్చాడు. Jesus came and spake unto them. యేసు ప్రభు వచ్చి వాళ్ళతో మాట్లాడి, All power is given unto me in heaven and in earth. సర్వాధికారము భూమి మీద పరలోకంలో నాకు ఇవ్వబడింది. Go ye therefore and teach all nations. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. Baptizing them in the name of the Father, Son and the Holy Ghost. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వారు బాప్తిస్మం ఇచ్చుచు, Teaching them to observe all things whatsoever I have commanded you. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. Lo, I am with you always, even unto the end of the world. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో This చెప్పాను. is the word Jesus spoke ఈ మాటలు యేసు ప్రభు చెప్పారు. before he went away to heaven. పరలోకానికి ఆయనకి వెళ్ళకముందు Jesus is divinity. యేసు ప్రభు దైవత్వం చెందినవాడు. His birth was divine. ఆయన జన్మ దైవత్వం సంబంధించింది. And when he was living in this earth, ఈ భూమి మీద ఆయన జీవిస్తున్నప్పుడు his actions were divine. ఆయన క్రియలు దైవత్వమునకు చెందినటువంటివి. And then because he had to die, ఆయన చనిపోవాలి కాబట్టి there was divinity in that. ఆయన దానిలోనూ ఆ దైవత్వం ఉండింది. And when he was buried, ఆయన సమాధి చేసినప్పుడు and he rose again, తిరిగి లేచాడు. and he has given us this great job ఈ గొప్ప పని మనకు అప్పగించాడు. to speak of Christ. క్రీస్తుని గురించి బోధించమని. Wherever you are, నువ్వు ఎక్కడున్నప్పటికీ when you are converted, నువ్వు మారుమనసు పొందిన you తర్వాత want to speak of Christ. క్రీస్తుని గురించే మాట్లాడాలా. It's an opportunity అది ఒక తరుణము. to tell of Christ. క్రీస్తుని గురించి చెప్పడం అది ఒక And you తరుణం. rebuke sin. పాపాన్ని గద్దించడం. When I was in medical school, నేను మెడికల్ there కళాశాలలో was a girl. ఒక అమ్మాయి She was ఉండేది. running around with a boy. ఆ అబ్బాయిల వెనకాల తిరుగుతూ ఉండేది. And she was my for experiments she would be with me. ఆ ఎక్స్పెరిమెంట్ లో నాతో కూడా ఉండేది. I told her when we were both alone, మేము ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెతో చెప్పాను, what you are doing is wrong. నువ్వు చేస్తున్న తప్పు అని. And tears began to come down her eyes. ఆ కంటిలోని కన్నీరు కారణం If ఆరంభించింది. anybody told me this, ఎవరైనా నాతో చెప్పుంటే I would have given one slap. ఒక లంపగా కొట్టేదాన్ని But అన్నది. what you say is right. నువ్వు చెప్పింది సరి అన్నది. God will make you a blessing wherever you నువ్వు are. ఎక్కడున్నా దేవుడు నిన్ను ఒక దీవెనగా చేస్తాడు. To speak for Jesus. యేసుని గురించి To మాట్లాడడానికి, build the kingdom of God. దేవుని రాజ్యం కొరకు And జీవించడానికి. then when you close your eyes on earth, భూమి మీద నీ కళ్ళు పూసినప్పుడు you are no more dead and finished. నువ్వు ఏదో అక్కడ చనిపోయి అంతటితో అయిపోలేదు. No, you have a place in heaven. పరలోకంలో నీకు ఒక స్థలం ఉంది. Senior Mr. Daniel lived for heaven. క్రీస్తు యేసు దానియేలు గారు పరలోకం గురించి జీవించారు. Brother Joe lived for heaven. జో గారు పరలోకం గురించి జీవించారు. They all have places there. వారందరికీ అక్కడ స్థలం ఉన్నది. What about you? నీ సంగతి ఏంటి? Have you repented? మీ పశ్చాత్తాపడ్డారా? Have you gotten into the kingdom of God? దేవుని రాజ్యంలో ప్రవేశించారా? Not just to seek the things of this earth. లేకపోతే భూ సంబంధమైన వాటిని వెతుక్కుంటూ, And then have you got the great commission లేదా మీకు ఆ గొప్ప ఆజ్ఞ మీకు కలిగి to ఉన్నారా? go and tell about Jesus? వెళ్ళి యేసుని గురించి చెప్పండి. And then you have a great place in heaven. పరలోకంలో అప్పుడు మీకు గొప్ప స్థలం ఒకటి ఉంటుంది. My dear people, ప్రియమైన వారలారా, if in this world only we have hope, we are of all people most miserable. ఈ లోకంలోనే మనకు నిరీక్షణ ఉంది. మిగతా వాళ్ళందరూ దౌర్భాగ్య స్థితిలో ఉంటారు. But God wants you to give you hope for eternity. దేవుడు మీకు నిత్యత్వం గురించి నిరీక్షణ ఇవ్వాలని కోరుతున్నాడు. May God help us దేవుడు మన సహాయం చేయను to గాక. seek him ఆయన వెతకడానికి, and find him ఆయన కనుగోడానికి, and live for eternity. నిత్యత్వం కొరకు జీవించడానికి.